నిజంగా చెప్తున్నా, పెద్ద పెద్ద ప్రొడక్షన్లు కూడా అంత బాగా చూసుకోవు. మేము రేపు షూటింగ్ అంటే ఈరోజు పేమెంట్, అంత క్లారిటీ ఉన్న మనిషి అలాంటి ప్రొడ్యూసరు ఈ సినిమాతో వస్తున్నాడు మన ముందుకు. కాబట్టి అలాంటి ప్రొడ్యూసర్లు ఉంటే మా లాంటి కళాకారులు టెక్నీషియన్స్ 24 క్రాఫ్ట్స్ లో ఉండే 100 మంది బతుకుతారన్న. మా అందరికి అన్నం దొరుకుతుంది. ఎందుకంటే మాలో ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళలో 2 సైకోలు, ఒకరు స్వర్గస్థులైరు రాంబాబు గారు, మన కార్తీక్. నిజంగా చెప్తున్నా, నేను 45 సినిమాలు చేసిన ఇప్పటికి కానీ ఇంత పని సైకోని నేను ఎప్పుడు చూడలేదబ్బా. నా ముక్కు పుల్ల నీళ్ళేది ఇచ్చిర్రు, నా జాకెట్ నీళ్ళేది ఇచ్చిర్రు, నా చీర నీళ్ళేది ఇచ్చిర్రు, ప్రొడక్షన్ వీళ్ళే, అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళే, కెమెరామెన్ వీళ్ళే, డైరెక్టర్ వీళ్ళే. అంటే అంతమంది పని వీళ్ళిద్దరు కలిసి చేసిర్రు. రాంబాబు గారు పెండెత్తాడు, ఊడుస్తాడు, తుడుస్తాడు, అన్నీ చేస్తాడు. అటువంటి మనిషి. నిజంగా చెప్తున్నా, రాంబాబు గారు అయితే నేను రెడీ కావాలంటే ఒక్కరోజు 7 సీన్లు చేసిరమ్మ. 7 చీరలు కట్టించారు. ఒక్కరోజు 7 చీరలు కడితే ఆడిది కూడా కట్టదు. నిజంగా ఆడిది కూడా కట్టదు. ఒక పెళ్ళము బయటికి పోతే ఏమైనా అమ్మ తయారుగా ఆగాయ అడిగోటి పట్టి పల్లెడు ఓ లాగా చేసుకుంటావు, నిలబడి దాగే అంటాడు. 7 చీరలు ఎట్లా స్థలంతో పని చేయించుకున్నారు. 4 రోజుల పని 2 రోజులలో చేసారు. ఆ విషయంలో సురేష్ అన్న చాలాసార్లు చెప్పినా, ఇలాంటి డైరెక్టర్ కానీ ఇలాంటి కెమెరామెన్ కానీ చాలా రేర్గా దొరుకుతారన్న. ప్రొడ్యూసర్ మంచి కోరి చేసిన పనులు వాళ్ళు చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే 100 ఉన్నాయి. డెత్ సాంగ్ ఉంది, మీరు సినిమా రిలీజ్ అయినాక చూస్తే ఆ సాంగ్ మామూలుగా ఎవరికి చూపించినా మా అంటే 1 డేనో 2 డేనో 2 డే చేసి ఉంటారా, 2 రోజులు షూటింగ్ చేసి ఉంటారా అనుకుంటారు. మా కార్తీక్ ఏం చేసిండు తెలుసా, 3 గంటల్లో సాంగ్ అయిపోగొట్టిండు. అది ఏమి జాతర. నిజంగా సావైతే కూడా మల్లాయ ఎల్లాయ పుల్లాయ సావైతే కూడా అంతమంది రారు. మా అదృష్టం ఏంటంటే అప్పుడే స్కూల్ ఇచ్చిర్రు, ఏంటి కాలేజీలు ఇచ్చిర్రు, పని వరినారు వేస్తే అందరూ ఆ టైంకే వచ్చిర్రు. నిజంగా చచ్చిపోతుర్రు ఏమంటారు, మా వెనక పడే వచ్చిర్రు. ఎడిటర్ కాబట్టి